అక్కడ అత్తారింట్లో వాళ్ళ సూటిపోటి మాటలు భరిస్తూ కూడా దానికి కారణమైన అన్నయ్యను క్షమించి వెనకేసుకొచ్చేంత మంచి మనసు నీకుందేమో తులసి. కాని కొడుకు చేసిన తప్పుకి కోడలు శిక్ష అనుభవిస్తుంటే చూస్తూ ఊరుకునేంత గొప్ప తల్లిని కాదమ్మా నేను. వీడింకా ఇంట్లో ఉంటే నేనేం చేస్తానో నాకు తెలీదు. అన్నయ్య అమాయకుడు. ఏమంటున్నావమ్మా? అవునన్నా, ఇది ఆ బసవరాజు గారి కుట్ర. ఆయన వెనుకుండి ఇదంతా నడిపిస్తున్నారు నాన్న. తులసి, నీకేం తెలీదు, నువ్వు అస్సలు మాట్లాడకు. నాకంతా తెలుసు. అమ్మా తులసి, నీకు మీ అన్నయ్య మీద ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ బసవరాజుకు మనకు పడదు కదా అని ఏ తప్పు జరిగినా అతనే చేశాడనుకోవడం పొరపాటమ్మా. నేను చెప్పేది నిజం నాన్న. కూతుర్ని అవమానించి పంపేయమని వీడికి ఆయన ఎందుకు చెప్తాడు తులసి? ఎందుకంటే అన్నయ్యకి వదినంటే చచ్చేంత ప్రేమ ఉంది కాబట్టి, వదినంటే చావడానికి కూడా సిద్ధపడతాడు కాబట్టి. భార్య మీద అంత ప్రేమ ఉన్నవాడైతే మరి భార్య ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా లోపలికి ఆహ్వానించాలే గాని మరి అవమానించి బయటికి ఎందుకంటేశాడమ్మా? ఇలా మనం అనుకోవాలనే నాన్న బసవరాజు అలా స్కెచ్ వేశాడు. ఏంటి మీరు నమ్మట్లేదా? ఆగండి, ఇదిగోండి చూడండి. వాడు తిన్నింట్లోకి రానియకుండా వాడికి ఏ మందు వేయాలో ఆ మందు వేశాను నేను. కీర్తినేమైనా చేస్తామని భయపడి దాన్ని అనుమానించినట్టు నటించాడమ్మా. అన్నయ్య వదినని తన ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు కాబట్టి వదిన ఇంట్లో అడుగు పెడితే అన్నయ్యకు బదులు వదినని చంపేస్తానని బెదిరించాడు. వీడి ప్రాణం పోయినా సరే వదిన క్షేమంగా ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ఇవాళ అన్నయ్య మీ అందరి దృష్టిలో చెడ్డవాడయ్యాడు. ఇన్ని నిందలు మోస్తూ కూడా వదినంటే గుండెల నిండా ప్రేముంది కాబట్టే అన్నీ మౌనంగా భరించాడు. ఇలాంటి వాణ్ణమ్మ నువ్వు ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తున్నావు. నన్ను క్షమించరా? నీ నాన్న రాని మాటలన్నాను, క్షమించరా? క్షమించరా? ఏమండి? అయ్యో పాపం,